హాయ్, వెల్కమ్ టు ఆర్సీ ఎగ్జామ్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ కోచింగ్ విభాగంలో నెంబర్ వన్గా నిలిచిన ఆర్సీ ఎగ్జామ్స్ ఇప్పుడు కొత్తగా ఆఫ్లైన్ విభాగంలోనూ అడుగుపెట్టబోతుంది. హైదరాబాద్ అశోక్ నగర్ వేదికగా మొదటగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 బ్యాచ్ను స్టార్ట్ చేయబోతున్నాం. ఈ నేపథ్యంలో త్వరలో ఆంధ్రప్రదేశ్లో 900కు పైగా గ్రూప్ 2 ఉద్యోగాలు రానున్న నేపథ్యంలో మన కోచింగ్ ఎలా ఉండబోతుంది, విద్యార్థులు త్వరగా ఉద్యోగం సాధించాలంటే ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఇప్పుడే మొదలుపెట్టిన వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి మొదలైన విషయాలని మన లెజెండరీ ఫ్యాకల్టీని అడిగి తెలుసుకుందాం. ఇవాళ మన ప్యానెల్లో లెజెండరీ ఫ్యాకల్టీ హిస్టరీ కరీం సార్ ఉన్నారు, అలాగే జాగ్రఫీ ఫ్యాకల్టీ సద్గుణ్ రావు గారు ఉన్నారు, అలాగే శంకరెడ్డి సార్ ఉన్నారు, రీజనింగ్ అర్థమెటిక్స్ సంబంధించి శంకరెడ్డి సార్ ఉన్నారు. సో వీళ్ళని అడిగి ప్రిలిమ్స్ కావచ్చు, ఆ తర్వాత మెయిన్స్కి కావచ్చు, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశంపై మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు సార్. కరీం సార్, ముందుగా మీరు చెప్పండి, ఆర్సీ ఎగ్జామ్స్ ఆన్లైన్ విభాగంలో రెండు తెలుగు రాష్ట్రాలు నెంబర్ వన్గా నిలిచింది. సో ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ అశోక్ నగర్లో ఆఫ్లైన్ విభాగాన్ని మనం స్టార్ట్ చేయబోతున్నాము. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆఫ్లైన్ కోచింగ్ ఎలా ఉండబోతుంది, మీ దగ్గర ఉన్న స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? రైట్ అండి, ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా ఒక 2 ఏళ్ల కిందట ఈ ఆఫ్లైన్ కోర్స్ అనేటువంటిది ఆన్లైన్ కోర్స్ అనేటువంటిది ఆర్సీ ఎగ్జామ్స్ నుంచి స్టార్ట్ చేసినటువంటి కొద్ది సమయంలోనే వేలాది మంది విద్యార్థుల యొక్క మన్ననలను చూరగొనడము, వేలాది మంది విద్యార్థులు సబ్స్క్రిప్షన్ తీసుకోవడము, ఈ కోర్సులో చేరడము. అంటే మేము ఆన్లైన్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆన్లైన్ కోచింగ్లో దాదాపుగా 20,000 మందికి విద్యార్థులుగా 20,000 మంది దాకా అంతకంటే ఎక్కువే సబ్స్క్రిప్షన్ తీసుకొని లబ్ధి పొందడం జరిగింది. ఈ విజయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆర్సీ ఎగ్జామ్స్ ఆఫ్లైన్లో కూడా రావడం అనేటువంటిది ఒక శుభ పరిణామం. సో కొత్తగా ఈ ఆఫ్లైన్ అనేటువంటిది ఆర్సీ ఎగ్జామ్ వేదికగా మనం అశోక్ నగర్ హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నాము. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోచింగ్ అండి. అంటే ఆఫ్లైన్ అనేటువంటిది కోచింగ్ సెంటర్, అంటే కోచింగ్ అనేటువంటిది ఇన్స్టిట్యూట్ అనేది కొత్తగా పెట్టినా ఇందులో టీచ్ చేసేటువంటి ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దశాబ్దాల అనుభవం కలిగినటువంటి వారు. కేవలము గ్రూప్ 2కే కాకుండా గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్, తెలుగు మీడియమే కాకుండా ఇంగ్లీష్ మీడియంలో కూడా దశాబ్దాల పాటు బోధించినటువంటి అధ్యాపకులందరూ ఆర్సీ ఎగ్జామ్స్లో పార్ట్ కావడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. ఇంతవరకు నేను ఖచ్చితంగా చెప్పగలను, మీరు ఏ ఇన్స్టిట్యూట్కైనా ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఒకరిద్దరు ఫ్యాకల్టీలు బాగా పేరు మోసిన వాళ్ళు ఉంటారు, బాగా పాపులర్ ఉంటారు. కానీ ఆర్సీ ఎగ్జామ్స్ ఆఫ్లైన్ ఒకసారి మనం చూస్తే మొత్తం ఒకరిని మించినటువంటి మరొకరు హేమీలందరూ. ఇక్కడ ఎవరు కూడా 20 ఏళ్ల కంటే తక్కువ అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అంటే 20 నుంచి 30 ఏళ్ల కంటే కూడా ఎక్కువగా వీళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకురావడం అనేటువంటిది ఆర్సీ ఎగ్జామ్ సాధించినటువంటి అత్యంత గొప్ప విజయంగా చెప్పాలి. ఎప్పుడైతే ఇంత గొప్ప దశాబ్దాల అనుభవం, అది కూడా సివిల్ సర్వీసెస్లో, ఉదాహరణకు నా విషయంలో వస్తే నేను ఇండియన్ హిస్టరీ, ఆంధ్ర హిస్టరీ పార్ట్ నేను డీల్ చేస్తాను. నాకు సివిల్ సర్వీస్ బోధనలో 25 ఏళ్ల అనుభవం ఉంది. బెంగళూరు, ఢిల్లీ, తర్వాత హైదరాబాద్ నగరాల్లో నేను బోధించాను. ఈరోజు కూడా నేను ఆయా నగరాల్లో బోధిస్తున్నాను. వీటితో పాటుగా గ్రూప్ 1, గ్రూప్ 2 విద్యార్థులకు కూడా నేను కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మా విద్యార్థులు వేలాది మంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద సర్వీసెస్లో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు అనేటువంటిది కనిపిస్తుంది. ఇక ఇండియన్ సొసైటీ అనేటువంటి పార్ట్ కొత్తగా దీన్ని ఏర్పాటు చేశారు. అంటే సిలబస్లో కొత్తగా 30 మార్కులకు పెట్టారు ప్రిలిమ్స్లో. అందులో అత్యంత అనుభవజ్ఞులైనటువంటి ప్రొఫెసర్ గణేష్ సార్ గురించి అందరికీ పరిచయమే ఉంటుంది. ఆయనకు 3 దశాబ్దాల అనుభవం ఉంది సోషాలజీ టీచింగ్లో అండి. అది కూడా ఆయన సివిల్ సర్వీస్ ఆప్షనల్కు సోషాలజీని దశాబ్దాలుగా బోధించారు. సో ఇండియన్ సొసైటీ అనేటువంటి ఆ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని తెలుగులోను, ఇంగ్లీష్ మీడియంలోను ఆయన బోధించడానికి మాతో పాటు చేరడం ఆర్సీ ఎగ్జామ్స్లో ఇది చాలా గొప్ప విషయంగా మనం భావిస్తాము. అదే రకంగా నాతో పాటు ఉన్నటువంటి ఈ ఫ్యాకల్టీలు సద్గుణ్ రావు సార్ కానివ్వండి, శంకరెడ్డి సార్ కానివ్వండి, వీళ్ళందరూ దశాబ్దాల పాటు బోధించిన వారు. ఇప్పుడు రైట్ నౌ మనము ప్రిలిమ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రిలిమ్స్కు సంబంధించిన వాళ్ళము. తర్వాత మన సెకండ్ ఎపిసోడ్ మనం వెళ్తే సెకండ్ ఎపిసోడ్లో మన మెయిన్స్లో ఆ మెయిన్స్ ఫ్యాకల్టీ కూడా అద్భుతంగా మనకు కనిపిస్తారు. అంటే అందరినీ, ఇంత గొప్ప వారిని ఒకే వేదిక మీద తీసుకురావడం అనేటువంటిది మొట్టమొదటి విజయం అండి ఇది. తర్వాత ఈ ఆఫ్లైన్ అనేటువంటిది
తొలి బ్యాచ్ ఇప్పుడు అంటే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆఫ్లైన్లో. ఆల్రెడీ ఆన్లైన్లో అయితే తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి వేలాది మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఇప్పుడు కొత్తగా ఆఫ్లైన్లో చేరబోతున్నటువంటిది ఫస్ట్ బ్యాచ్ను చాలా ఛాలెంజింగ్గా తీసుకోవడం జరుగుతుంది. ఎంత ఛాలెంజింగ్గా తీసుకుంటున్నామంటే ఈ బ్యాచ్లో వచ్చిన ప్రతి విద్యార్థికి విజయాన్ని అందించాలి. ఈ ఎగ్జామ్ అనేటువంటిది విద్యార్థులకు కాదు, దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి మాకు ఈ ఎగ్జామ్ అని భావిస్తున్నాము. వచ్చినటువంటి ప్రతి విద్యార్థికి విజేతలుగా, అంటే ఒకటే కండిషన్ ఏంటంటే విజేతలు కావాలనేటువంటి బలమైన కోరిక విద్యార్థికి ఉండాలి. కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటే మాత్రము అతని విజేతగా ఖచ్చితంగా ఆర్సీ ఎగ్జామ్ ఆఫ్లైన్లో నిలబెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఒక అద్భుతమైనటువంటి ఒక వేదిక ఈ ఆర్సీ ఎగ్జామ్స్ అనేటువంటిది. ఆల్రెడీ ఆన్లైన్ కోచింగ్ తీసుకున్న వేలాది మంది విద్యార్థులకు ఈ విషయం తెలిసే ఉంటుంది. తెలియని విద్యార్థులు ఆర్సీ ఎగ్జామ్స్ ఆన్లైన్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే కొన్ని వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు ఆఫ్లైన్లో ఇదే స్ఫూర్తితో ఏదైతే ఆన్లైన్లో మేము విజయం సాధించామో ఆఫ్లైన్లో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళబోతున్నాము. కాబట్టి దీన్ని సీరియస్గా ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని మా దగ్గర చేరిన ప్రతి విద్యార్థిని విజేతగా చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ కరీం సార్. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఆఫ్లైన్ అశోక్ నగర్ కోచింగ్ సంబంధించి చాలా వివరంగా చెప్పారు. తర్వాత మనం సద్గుణరావు సార్ అడుగుదాం. సార్ మీరు చెప్పండి, ప్రిలిమ్స్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 30 మార్కులకు జాగ్రఫీ విభాగాన్ని చేర్చారు. సో దీనికి సంబంధించి మీ టీచింగ్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? ఓకేనండి. జాగ్రఫీ సంబంధించి 30 మార్కులు కొత్తగా అలర్ట్ చేయడం జరిగింది. అంటే జిఎస్ పార్ట్లో ఇంతకుముందు ఎలా ఉండేదంటే అన్నిటితో కలిపి ఉండేది, ఒక 15-20 మార్క్స్ వచ్చేవి. ఈసారి ఏంటంటే స్పెసిఫిక్గా 30 మార్క్స్ అనేది స్పెసిఫై చేయడం జరిగింది. అయితే ఇందులో ఏంటి చేశారంటే వరల్డ్ జాగ్రఫీని యాడ్ చేశారు. అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఏపీఎస్లో ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ ఉండేది, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉండేది. కానీ ఈసారి మాత్రం వరల్డ్ జాగ్రఫీని యాడ్ చేశారు. సో ఇప్పుడు ఏంటి, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ 4 పార్ట్లు చదివితే 30 మార్క్స్ కవర్ అవుతుంది. సో మరి దీనికి సంబంధించి మన ఆర్సీ ఎగ్జామ్లో వినూత్నంగా ఒక కొత్త స్ట్రాటజీతో వస్తున్నాం కాబట్టి జాగ్రఫీలో చాలా వరకు ఇమేజెస్ అనేవి చాలా అవసరం. అంటే ఏదో నోట్తో చెప్పే కన్నా బోర్డు పైన దాన్ని చూపించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది స్టూడెంట్స్కి. సో ఆ విధంగా బోర్డు మీద ప్రతి ఇమేజ్ని చూపించి దానికి కావాల్సిన అంశాన్ని, సోలార్ సిస్టమ్ అంటే సోలార్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది చూపించి దాని వివరాలను క్లియర్గా ఇమేజ్లతో సహా చూపించడం అనేది ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాం. దానిలో మంచి క్వాలిటీ కూడా ఉంటుంది. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా సబ్జెక్ట్ని అవలేలుగా అర్థం చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఇక ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ అనేది జనరల్గా స్టూడెంట్స్ మొదటి నుంచి చదువుతూనే ఉన్నారు, కొంత అవగాహన ఉంది, పెద్ద ప్రాబ్లం కాదు. కానీ వరల్డ్ జాగ్రఫీ మాత్రం చాలా ఎక్కువగా చాలామంది ఆందోళన చెందుతున్నారు. అసలు వరల్డ్ జాగ్రఫీ అనేది ఎలా ఉంటుంది, దాని పరిస్థితి ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు స్టూడెంట్స్. అటువంటి అవసరం ఏమీ ఉండదు మా దగ్గర. నాకున్నటువంటి సుమారుగా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈ జాగ్రఫీ అంశంలో, నాకున్నటువంటి అనుభవంతో చాలా చక్కగా డీటెయిల్డ్గా మీకు అన్ని విషయాల్ని చాలా కూలశంగా చెప్తానని నేను పూర్తిగా భరోసా ఇస్తున్నాను. సో దానికి తగ్గ ఇమేజ్లన్నీ కూడా బోర్డు పైన చూపించి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాబ్లం అయితే ఉండదు. మరి ఈ మధ్యన ఎగ్జామ్స్ తాలూకా ట్రెండ్ కూడా చాలా వరకు మారిపోయిందండి. మల్టీ డైమెన్షనల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే 2-3 చాప్టర్స్ని కలిపి ఒకే దగ్గర ఆడడం అనేది ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది, అటు సివిల్స్లో కానీ ఇటు సర్వీస్ కమిషన్స్లో కానీ. సో ఆ విధంగా తీసుకుంటే సింపుల్గా ఇప్పుడు క్రాప్ పార్టీని ఉందనుకోండి, క్రాప్ సిస్టమ్. సో మామూలుగా ఒక పంట పండాలంటే దానికి కావాల్సిన నీరేంటి, దానికి కావాల్సిన వర్షం ఏంటి, లేదా దానికి కావాల్సిన నేలలు ఏంటి, అంతవరకే స్టూడెంట్ ఆలోచిస్తాడు. కానీ ఈ మధ్యన ఆ పంటకి కావలసిన నీరు, వర్షం అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే నేలలు అనేవి కామన్గా అవి ఫిక్స్, అవే మారవు. కానీ వర్షపాతంలో మార్పులు వస్తున్నాయి. ఆ వర్షపాతంలో మార్పులు ఎందుకు వస్తున్నాయి, సంవత్సరానికి మధ్య ఎందుకు వ్యత్యాసం వస్తుంది, దీనికి సంబంధించి లానినా, ఎల్నినో అనే ప్రభావాలు ఎలా వీటి మీద వాటి తలకు ప్రభావం చూపిస్తున్నాయి, అసలు లానినా, ఎల్నినా అంటే ఏమిటి, వాటి విషయాలు వీటికి లింక్ పెట్టి, అంటే భారతదేశ పంటల విషయానికి లానినా, ఎల్నినో ఎక్కడో పశ్చిమ మాసంలో జరిగే అంశాలకి లింక్ పెట్టి ప్రశ్న చేయడం లాంటివి కొంచెం మల్టీ డైమెన్షనల్గా కొత్త క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. ఈ మధ్యనే మొన్న లాస్ట్ సండే జరిగింది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్లో. అందులో మస్క్రీన్ హై అంటే ఏంటని అడిగాడు. మస్క్రీన్ హై అనేది సాధారణంగా సివిల్ స్టూడెంట్స్ కూడా ఆ విషయంలో ఒక అవగాహన ఉండదు.
సివిల్స్ రాసే వాళ్ళకు కూడా. సో దాని ప్రభావము మనకు లాననేలతో పాటుగా భారతదేశం మీద దాని ప్రభావం ఏంటి, మస్కింగ్ హై అంటే ఏంటి అని అడిగాడు. సో దాని మీద డీటెయిల్డ్గా మనం చెప్పాలంటే అది బోర్డు పైన చక్కగా దానికి కావాల్సిన ఇమేజ్లను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు చాలా క్లారిటీగా అది అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మా తాలూకా స్ట్రాటజీ ఏంటంటే మా ఆర్సీ ఎగ్జామ్లో ప్రధాన్ని అంటే మాకున్న ఫ్యాకల్టీ అంతా లెజెండ్స్, ఎవరి అనుభవాలకు ఉంది. నా జాగ్రఫీ విషయంలో మాత్రం నేను పరిపూర్ణంగా చక్కగా మీకు అర్థమయ్యేటట్టుగా బోధిస్తానని నేను ఒకసారిగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. లేటెస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు అర్థమయ్యేలాగా డిజిటల్ బోర్డు మీద మ్యాప్స్ చూపిస్తూ మరి వివరిస్తా అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో తర్వాత ప్రశ్న మనం శంకరెడ్డి సార్ని అడుగుదాం. సార్, శంకరెడ్డి సార్, మీరు చెప్పండి. గత 25 ఏళ్ళుగా రీజనింగ్ అర్థమెటిక్ విభాగంలో నెంబర్ 1 ఫ్యాకల్టీ మీరు కొనసాగుతున్నారు. ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 30 మార్కులకి మెంటల్ ఎబిలిటీ అనే ఒక కొత్త కాంపోనెంట్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని గురించి కొంచెం వివరిస్తారా? ఓకే, ముందుగా ఆర్సీ ఎగ్జామ్స్కి అభినందనలు. వీళ్ళు ఈ మేనేజ్మెంటు ఈ అధ్యాపక బృందాన్ని సెలెక్ట్ చేయడంలో ఒక ప్రత్యేకత ఉంది. దానికి నేను కూడా ఒక కారణం. వాళ్ళు దేనికి వెనకాడకుండా విద్యార్థులకు న్యాయం చేయాలనే ఒక దృక్పథంతో మంచి ఫ్యాకల్టీని ముందుకు తీసుకొస్తున్నందుకు ఆర్సీ ఎగ్జామ్స్ మేనేజ్మెంట్ని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ మనం ఆర్సీ ఎగ్జామ్ ఆన్లైన్లో నేను ఎస్ఐ కానిస్టేబుల్ వీటికి డీల్ చేశాను, గ్రూప్ 1 కూడా డీల్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అదేవిధంగా ఇప్పుడు ఆర్సీ ఎగ్జామ్స్ గ్రూప్ 2కి ఆఫ్లైన్ స్టార్ట్ చేస్తున్నారు. దాంట్లో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషం. ఇక్కడ మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ప్రత్యేకంగా మనకు ఒక పార్ట్ ఇచ్చారు 30 మార్కులకి, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. ఒకటే ఇన్ని సంవత్సరాల అనుభవం, ఇన్ని బుక్స్ రాసిన అనుభవం నా దగ్గర ఉంది, నా మీద నాకు నమ్మకం ఉంది. అదంతా కూడా క్రోడీకరించి ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా పూర్తిగా అర్థమయ్యే విధంగా 30కి 30 మార్కులు తెప్పించే బాధ్యత నాది. అది నేను ఈ ఆర్సీ ఎగ్జామ్ ప్లాట్ఫామ్ ద్వారా మీకు హామీ ఇవ్వగలను. దానికి ఎందుకు ఇవ్వగలనంటే నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి. స్టూడెంట్స్కి బేసిక్స్ నుంచి వాళ్ళకి ఫౌండేషన్ కల్పిస్తే ఆటోమేటిక్గా కంట్రోల్ అయ్యి అంటే నా దారిలోకి వస్తారో, తద్వారా ఆ రిజల్ట్ని ఆ విధంగా ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. సో దానికి తగినన్ని ప్లాన్స్ నా దగ్గర ఉన్నాయి, ఎలా డీల్ చేయాలి ఏంటి. ఈ అర్థమెటిక్ రీజనింగ్ విభాగంలో కొద్దిగా నేను చెప్పినట్టు కనుక మీరు ఫాలో అవుతే క్వశ్చన్ కూడా మిస్ అవ్వదు. గతంలో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ తెలంగాణ విషయంలో కావచ్చు, అంతకుముందు జరిగిన వాటి విషయంలో కావచ్చు, నా దగ్గర గైడెన్స్ తీసుకున్న ప్రతి విద్యార్థి కూడా 90% సక్సెస్ అయ్యి వచ్చారు. ఏదో 4 బిట్స్ ప్రాక్టీస్ చేసుకొని పోతే అది కాదు. కాన్సెప్ట్ అనేది ఫస్ట్ బేస్ అనేది ప్రాపర్గా ఉంటే మనం దేన్నైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. అది ఈ శంకరెడ్డి సార్ దగ్గర ఉంది కాబట్టి అది మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. రండి, కలిసి రండి. అసలు ఎందుకు రాదు గ్రూప్ 2 అనేది? ఆర్సీ ఎగ్జామే మీ యొక్క విజయానికి పునాదిగా నేను భావిస్తున్నాను. అది నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి మీరు దాన్ని ఆస్వాదించి మీరు దాన్ని ముందుకు రాగలిగితే నా ప్రయత్నం మీ మీద మీ సక్సెస్కి కారణం అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ శంకరెడ్డి సార్. అర్థమెటిక్ రీజనింగ్ విభాగం గురించి ఎలా చెప్పబోతున్నారో చాలా చక్కగా వివరించారు. సో నెక్స్ట్ ప్రశ్న మనం కరీం సార్ని అడుగుదాం. సార్, మీరు చెప్పండి, మనకి ఎక్కువగా పిల్లలు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు లేదా ఏపీ నుంచి కానీ ఎక్కువగా ఒక మెసేజ్ వస్తుంది. అంటే ఇప్పుడే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే రానున్న 5-6 నెలల్లో మేము పోటీలో నిలవగలమా అనేది వేల మంది విద్యార్థులు మనల్ని అడుగుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? రైట్ అండి. అందరూ కూడా విద్యార్థులు భావించేది ఏంటంటే ఇప్పుడు నోటిఫికేషన్ త్వరగా వస్తుందనేటువంటిది వార్తలు వస్తున్నాయి ఏపీపీఎస్సీకి సంబంధించి. సో ఈరోజు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మరి నాకు విజయావకాశాలు ఉన్నాయా? విజయావకాశాలు అనేటువంటివి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకు ఎప్పుడూ ఉంటాయండి. మీరు ఇప్పుడు కూడా మీరు గనక స్టార్ట్ చేయకపోతే 100% మీకు విజయ అవకాశాలు ఉండవు. ఇప్పుడు విజయం సాధించాలంటే చాలా ఇంగ్రీడియంట్స్ ఉండాలండి. మీ హార్డ్ వర్క్ ఉండాలి, మీరు కష్టపడి పనిచేసేటువంటి తత్వం ఉండాలి, కొంత బేసిక్ ఇంటెలిజెన్స్, మరి అద్భుతమైన ఇంటెలిజెన్స్ అక్కర్లేదు, అట్లీస్ట్ బేసిక్ ఇంటెలిజెన్స్ ఉండాలి. ఎక్స్పర్ట్ గైడెన్స్ ఉంటే ఖచ్చితంగా కొన్ని నెలల ప్రిపరేషన్తో గ్రూప్ 2 కొట్టడం అనేటువంటిది అసాధ్యం ఏమీ కాదు. కొంత కష్టం కావచ్చేమో కానీ అసాధ్యం ఏమీ కాదు.
పోటీ పరీక్షలు అనేటువంటివి కంపారిటివ్ మెరిట్ పైన ఆధారపడి ఉంటాయి. కంపారిటివ్ మెరిట్ అంటే తోటి విద్యార్థిని మనం దాటి వెళ్ళాలి. కొంత పోటీ పరీక్షలు ఈ విషయంలో పోటీ పరీక్షలు సాధారణ పరీక్షలు అంటే యూనివర్సిటీ పరీక్షల కంటే కొంత భిన్నంగాను కొంత కఠినంగాను ఉంటాయి. అయితే మీరు రైట్ గైడెన్స్లో కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించగలరు. కాబట్టి ఇమ్మీడియట్గా ఇప్పుడే మీరు స్టార్ట్ చేయండి. విజయావకాశాలు ఉన్నాయి. స్టార్ట్ చేయకపోతే అసలు విజయావకాశాలే ఉండవు. రైట్, థ్యాంక్ యూ సార్. దీనికి అనుబంధంగా ఇంకొక ప్రశ్న అడగబోతున్నాను నేను. చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు, మీరు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పిల్లలకి ఎలా టీచ్ చేయబోతున్నారు? ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్ మీడియం పిల్లలు వస్తున్నారు, చాలామంది తెలుగు మీడియం వస్తున్నారు. ఇద్దరిని ఎలా మేనేజ్ చేయబోతున్నారు? రైట్ అండి. ఇప్పటివరకు ఆన్లైన్ ఆర్సీ ఎగ్జామ్స్ ఏదైతే 2 years నుంచి ఆన్లైన్ కోర్స్ ఇస్తుందో కేవలం తెలుగు మీడియం మాత్రమే ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది. అది గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు. అయితే ఇప్పుడు ఆర్సీ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ సంస్థ ఎక్స్పాండ్ అవుతుందండి నేను ఇక్కడ చెప్తున్నాను. త్వరలో అంటే వితిన్ డేస్ మీకు ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ కోర్స్ కూడా మీకు ఆన్లైన్లో మీకు లభ్యమవుతుంది. అది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కానివ్వండి, తెలంగాణ గ్రూప్ 2 కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం కూడా ఎక్స్క్లూజివ్గా ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ 2, ఆఫ్లైన్ విషయానికి వస్తే ఆఫ్లైన్లో మేము ఇటు తెలుగు మీడియము అటు ఇంగ్లీష్ మీడియం ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీలందరూ కూడా బైలింగ్వల్ కావడం. దశాబ్దాలుగా సివిల్ సర్వీసెస్కు టీచ్ చేస్తూ గ్రూప్ 2కు టీచ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇంగ్లీష్ టీచ్ చేయగలను, తెలుగు కూడా టీచ్ చేయగలను. కాబట్టి ఏ బ్యాచ్కు ఆ బ్యాచ్ వేరుగా చేయగలము, బైలింగ్వల్గా చేయగలము. సో ఇదన్నీ కూడా ఏంటంటే విద్యార్థుల యొక్క లభ్యతను బట్టి మాకైతే బట్ యాజ్ ఆన్ నౌ ఆర్సీ ఎగ్జామ్స్ నుంచి మేము ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్, తెలుగు మీడియం బ్యాచెస్ సపరేట్గా నిర్వహించాలనేటువంటి ఆలోచన. అట్ ద సేమ్ టైం తెలుగు మీడియంలో కూర్చున్న విద్యార్థులకు కూడా ఇంగ్లీష్ టెర్మినాలజీ ఇవ్వడము. దీనికి మెయిన్ కారణం ఏంటంటే అసలు ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ కాలేరండి. ఎందుకంటే ముందుగా మన క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో తయారవుతుంది, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ జరుగుతున్నాయి, చాలా భయంకరమైనటువంటి ట్రాన్స్లేషన్ ఎర్రర్స్. డిక్షనరీ పెట్టి సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ట్రాన్స్లేట్ చేయడంతో ఎప్పుడు కని విని ఎరుగని పదాలు వస్తున్నాయి. కాబట్టి తెలుగు మీడియం స్టూడెంట్ కూడా ఇంగ్లీష్ పదాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని మా దగ్గర తెలుగు మీడియం స్టూడెంట్ వచ్చినప్పటికీ మేము వాళ్ళకు ఇంగ్లీష్ పదాలతో వాళ్ళకు అవగాహన కల్పించడము, టెర్మినాలజీ ఇవ్వడము. సో యాజ్ ఆన్ నౌ అయితే ఆర్సీ ఎగ్జామ్స్ సపరేట్గా ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ కూడా ప్రత్యేకంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనలో ఉంది. ఆల్మోస్ట్ మేము 2 వేరువేరుగానే క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్. అలాగే పిల్లల నుంచి వస్తున్న ప్రధాన ప్రశ్న ఏంటంటే ఎంత టైం డ్యూరేషన్లో మీరు బ్యాచ్ కంప్లీట్ చేయబోతున్నారు అనేది ఒక ప్రశ్న. రెండోది, ఈ కోచింగ్ వ్యవధిలో మీరు ఏమైనా ఎగ్జామ్స్ పెడుతున్నారా? ఈ రెండింటికి మీరు సమాధానం చెప్పాలి ఒకసారి. రైట్ అండి. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఏంటంటే కోచింగ్ ఫీజు మోడరేట్గా ఉన్నప్పటికీ ఇప్పుడు మా అంటే ఆర్సీ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇతర ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, 21,000 రూపాయలు కోచింగ్ ఫీజు ఆఫ్లైన్కు. మీకు ఆన్లైన్ అంటే అంతకంటే తక్కువ ఉంటుంది, అంతకంటే సగమే ఉంటుంది. సో 21,000 ప్లస్ జిఎస్టీ అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఫీజు మాత్రం మోడరేట్గా ఉంటుంది. అయితే జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు హైదరాబాద్లో హాస్టల్లో ఉండడము, ఆ ఖర్చు మరియు విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళపైన అధిక ఆర్థిక భారం పడకుండా ఒక ఫిక్స్డ్ పీరియడ్లో మేమంతా టీం అంతా కూర్చొని ముందే ఆల్రెడీ డిసైడ్ చేసాము. ఎక్కడ కూడా ఒక నిమిషం వేస్ట్ చేయకుండా విద్యార్థులను ఈ కరెక్ట్గా టైంలో, ఇప్పుడు మా ప్లాన్ ప్రకారము అప్రాక్సిమేట్లీ 6 నెలల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోచింగ్, అది తెలుగు మీడియం కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, కంప్లీట్ చేయాలి. దాన్ని మనం ఇంకా పెంచడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థులకు ఆర్థిక భారం పడుతుంది. అలాని షార్ట్కట్ చేసి సబ్జెక్ట్ క్వాలిటీ దెబ్బతీయకూడదు. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళకు అప్రాక్సిమేట్లీ 6 నెలల్లో కోర్స్ కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. 6 నెలల్లోనే వాళ్ళ కోర్స్ కూడా కంప్లీట్ చేయగలం. ఆ తర్వాత విద్యార్థులు కావాలంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి దాన్ని ఆ ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించవచ్చు. మరో ప్రశ్న టెస్ట్ల గురించి కూడా అడిగారు. టెస్ట్ల గురించి ఓకే, ఈ టెస్ట్ల గురించి ఖచ్చితంగా ఆర్సీ ఎగ్జామ్స్ ఆఫ్లైన్లో చేరే విద్యార్థులకు టెస్ట్లు అనేటువంటిది పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండి. ప్రతి సబ్జెక్టుకు, ప్రతి యూనిట్కు విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి, ప్రాక్టీస్ చేయించడానికి టెస్టులు ఉంటాయి. పీరియాడికల్గా టెస్టులు ఉంటాయి. వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఆయా టీచర్లు. సో ఈ టెస్ట్లు ఇవన్నీ కూడా కొంత ఉన్నతమైనటువంటి స్థాయిలో
అంటే ఇప్పుడు గ్రూప్ 2 కోచింగ్ తీసుకునేటువంటి విద్యార్థులకు మేము దాదాపుగా సివిల్ సర్వీస్ స్థాయిలో బోధించడము. కారణం ఏంటంటే పరీక్ష స్థాయి తక్కువగా ఉన్నప్పటికీ ప్రశ్నల స్థాయి మాత్రం మారిన పరిస్థితుల్లో చాలా హయ్యర్ లెవెల్లో వస్తున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకున్న అనుభవంతో పరీక్ష స్థాయి కంటే కూడా ఉన్నతంగా దాన్ని నెక్స్ట్ లెవెల్ అంటాము. ఆ నెక్స్ట్ లెవెల్లో టీచ్ చేయడం జరుగుతుంది. అదే లెవెల్లో మేము టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ ఇవాల్యుయేషన్ ఉంటుంది, విద్యార్థుల పైన అటెన్షన్ ఉంటుంది. అండ్ బ్యాచ్ కూడా మరీ పెద్దదిగా లేకుండా మోడరేట్గా తీసుకొని వీలైనంత వరకు పర్సనల్ అటెన్షన్ కూడా పే చేసి టెస్టులు కూడా అందులో కోర్సులో భాగంగా చేయడం జరుగుతుంది. అందులో సందేహం అక్కర్లేదు. టెస్ట్లు ఏవైతే మేము కండక్ట్ చేస్తామని చెప్పానో ఆ టెస్టులన్నీ కూడా అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చేయడం జరుగుతుంది. అంటే ప్రశ్నల స్థాయి ఉన్నతంగా ఉండడం కాదు, దాని ఎవాల్యుయేషన్ కూడా చాలా ఉన్నతంగా ఉండబోతుంది. మీకు ఓఎంఆర్ షీట్స్లో అంటే మీరు ఎగ్జామ్లో ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో మీరు గ్రూప్ 2లో కూర్చొని ఏ రకంగా మీరు ఎగ్జామ్ రాస్తారో అదే పద్ధతిలో ఓఎంఆర్ షీట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇమీడియట్గా సాఫ్ట్వేర్ సహకారంతో దానికి ఉన్న టెక్నాలజీతో ఈ వాల్యుయేషన్ జరుగుతుంది. వెంటనే మీ మార్క్స్ కూడా తెలియజేయడము, మీరు ఎక్కడ తప్పు చేశారు, ఎక్కడ హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నాయి, ఎక్కడ కంటెంట్ ఎర్రర్స్ ఉన్నాయి విద్యార్థులకు తెలియజేయడం. ఇదంతా కూడా కొంత సాఫ్ట్వేర్ సహకారంతో వెంటనే రిజల్ట్స్ ఇవ్వడము. కాబట్టి ఈ టెస్ట్ ఇవాల్యుయేషన్ అనేటువంటిది మా ప్రోగ్రాంలో ఒక హైలైట్ కాబోతుందండి. థ్యాంక్ యూ సార్. టెస్టుల గురించి అలాగే కోచింగ్ స్ట్రాటజీ గురించి చాలా వివరంగా చెప్పారు. టెస్టుల గురించి ఇప్పుడు ఆల్రెడీ మనం అన్ని జిల్లాల్లో అవగాహన సదస్సు పెట్టేటప్పుడు విద్యార్థులకి 2-3 వేల మందికి వితిన్ హాఫ్ అన్ అవర్లో రిజల్ట్స్ ఇస్తున్నాం. అది చాలా ఆ సాఫ్ట్వేర్ టెక్నాలజీ చాలా మన దగ్గర మాత్రమే ఉంది. సో అది చాలా గొప్ప విషయం. సో అలాగే సద్గుణరావు సార్ మీరు జాగ్రఫీ గురించి, శంకరెడ్డి సార్ మీరు రీజనింగ్ అర్థమెటిక్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. సో ఇది అండి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్కి సంబంధించి మన ఫ్యాకల్టీలతో ఒక చిన్న చర్చా కార్యక్రమం. నెక్స్ట్ ఎపిసోడ్లో మెయిన్స్కి సంబంధించి దాదాపు 300 మార్కులు మెయిన్స్కి సంబంధించి ఏపీ హిస్టరీకి సంబంధించి మన లెజెండరీ ఫ్యాకల్టీ కరీం సార్ వస్తున్నారు. అలాగే పాలిటిక్స్ సంబంధించి 33 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్న బి కృష్ణారెడ్డి గారు అందుబాటులో రాబోతున్నారు. అలాగే ఎకానమిక్స్ సంబంధించి ఎండి పాషా గారు రాబోతున్నారు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా బోధించే సి హరికృష్ణ గారు నెక్స్ట్ ఎపిసోడ్లో పాల్గొనబోతున్నారు. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మెయిన్స్ని ఎలా క్రాక్ చేయాలి, మెయిన్స్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ఎలా అనే విషయాలని మళ్ళీ మన లెజెండరీ ఫ్యాకల్టీ అనేది తెలుసుకుందాం. అంతవరకు బాయ్. వెల్కమ్ బ్యాక్. మనం ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 గురించి మాట్లాడుకుంటున్నాం. గత ఎపిసోడ్లో ప్రిలిమ్స్ విభాగానికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదివితే ప్రిలిమ్స్ మనం క్వాలిఫై అవ్వచ్చు అని మనం చర్చించాం. సో ఇప్పుడు మనం మెయిన్స్ గురించి చర్చించబోతున్నాం. సో ఈ ఇంటర్వ్యూ చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఏపీపీఎస్సీకి సంబంధించి కొత్తగా రీషఫుల్ చేసిన సిలబస్ సంబంధించి 300 మార్కులకు రాష్ట్రంలోనే అత్యద్భుతంగా చెప్పగలిగే 4 ఫ్యాకల్టీలు ఇవాళ మన ముందున్నారు. మొదటగా ఏపీ హిస్టరీ విభాగాలు చూసుకుంటే లెజెండరీ ఫ్యాకల్టీ కరీం సార్ ఉన్నారు. అలాగే పాలిటీ విభాగాలు చూసుకుంటే 33 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణారెడ్డి సార్ మనతో ఉన్నారు. అలాగే ఎకానమీ విభాగాన్ని చూసుకుంటే యంగ్ అండ్ డైనమిక్ ఫ్యాకల్టీ పాషా సార్ మనతో ఉన్నారు. ఇక కొత్తగా చేర్చిన సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాన్ని చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని విభాగాలకు సంబంధించి అద్భుతంగా చెప్పగలిగే ఏకైక ఫ్యాకల్టీ హరికృష్ణ సార్ మనతో ఉన్నారు. సో ఇలాంటి గొప్ప ఫ్యాకల్టీని వాళ్ళు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము. రాబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్లో విజయం సాధించాలంటే ఎలా చదవాలి, ఎలా ముందుకెళ్ళాలని దాని గురించి మన లెజెండరీ ఫ్యాకల్టీని అడిగి ఒకసారి మనం తెలుసుకుందాము. గుడ్ ఈవినింగ్ సార్. సో ముందుగా మనం కొత్తగా ఏర్పాటు చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ హరికృష్ణ సార్తో మనం మాట్లాడదాం. సార్ మీరు చెప్పండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి 75 మార్కులకు సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టారు. అసలు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ ఎలా ఉంది సార్? ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అని మరి మెయిన్స్లో 75 మార్కులు ఇచ్చారు కదా. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అని మనకు పేరు ఇచ్చినప్పటికి కూడా దానిలో 2 యూనిట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ ఉన్నాయి. మిగతా 3 యూనిట్స్ కూడా 3 యూనిట్స్ కూడా మొత్తం మీకు ఈ పర్యావరణము, ఎకాలజీ, పొల్యూషన్, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అలానే క్లైమేట్ చేంజ్, దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇంకొకటి ఈ హెల్త్ ఆస్పెక్ట్ని కూడా ఇందులో చేర్చారనమాట. హెల్త్ అంటే ముఖ్యంగా ఈ పాండమిక్ నేపథ్యంలో ప్రత్యేకంగా ఒక సిలబస్ అందులో చేర్చడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇందులో పెట్టిన సిలబస్ మనకు సివిల్స్తో పాటు గ్రూప్ 1లో ఉన్నదే. సో అదే సిలబస్ని కన్సాలిడేట్ చేస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీలో అంతరిక్షం కానివ్వండి, అలానే డిఫెన్స్, మిజైల్కి సంబంధించి, అదేవిధంగా ఈ మొత్తం భారతదేశ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలు,
టెక్నాలజీ మిషన్స్, ఐసీటీ, మళ్ళీ ఇంకోటి సైబర్ సెక్యూరిటీ మీద ప్రత్యేకంగా ప్రాధాన్యత మనకు కనిపిస్తుంది ఆ సిలబస్లో చూస్తే. అదేవిధంగా శక్తి వనరులు, అణుశక్తి ఇచ్చారు, ఆవరణ శాస్త్రము మరియు జీవ వైవిధ్యము, ఇంకో యూనిట్లో మనకి పర్యావరణ కాలుష్యం ఇచ్చారు. ఈ పర్యావరణ కాలుష్యంలో మనకి సిలబస్ కాలుష్యంలో అక్కడ ఏమి ఇచ్చినప్పటికీ కూడా ఇటీవల కాలంలో మనకి న్యూస్లో ఉన్నటువంటి కాంతి కాలుష్యము, అదేవిధంగా మళ్ళీ వికిరణ కాలుష్యం, రేడియేషన్ పొల్యూషన్, లైట్ పొల్యూషన్ లాంటివి కూడా స్టూడెంట్స్ చదువుకోవాల్సి ఉంటుంది. సో అంచేత నేనేమంటానంటే సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1లో ఉన్నటువంటి సిలబసే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇది ఒక హేతుబద్ధమైనటువంటి, అలానే స్టూడెంట్స్ అందరికీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే విధంగా సిలబస్ని సెట్ చేసినట్టు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే గొప్పగా చెప్పడం, మీ గురించి గొప్పగా చెప్పడం అని కాదులే, కానీ ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లు చూసుకుంటే 3 విభాగాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అవునండి. స్పేస్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి, అలాగే బయాలజీ పార్ట్స్ కొన్ని ఉన్నాయి, వ్యాధులు మిగతా ఉన్నాయి, తర్వాత ఎన్విరాన్మెంట్ సంబంధించి ఉన్నాయి. సో ఈ 3 విభాగాల్ని బాగా చెప్పగలిగే ఏకైక ఫ్యాకల్టీ మీరే, ఆ విషయం రాష్ట్రంతో తెలుసు. సో మీరు ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆర్సీ ఎగ్జామ్ ఆఫ్లైన్లో వీటిని ఎలా టీచ్ చేయబోతున్నారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఈ సిలబస్ ఏదైతే ఉందో ఇది ప్రతిరోజు ఒకేసారి మనం సివిల్స్ క్లాసెస్కి వెళ్తున్నాం, గ్రూప్ 1 క్లాసెస్కి వెళ్తున్నాం, అలానే ఇప్పుడు గ్రూప్ 2 క్లాసెస్లో కూడా దీన్ని ఇంక్లూడ్ చేశారు కాబట్టి సో సిలబస్ చెప్పే ఫ్యాకల్టీ కొత్తదేం కాదు, కానీ స్టూడెంట్స్ కొత్తగా చేర్చడంతో ఇది చాలా విస్తారంగా ఉంది అనే ఒక భావనలో వీళ్ళు ఉన్నారు. కానీ మనం ఎలా డీల్ చేస్తామంటే ఆర్సీ ఎగ్జామ్స్లో ఆ సిలబస్ని, దాని పరిధిని స్టూడెంట్స్కి వివరిస్తూ, అందులో ఒక లైన్ ఉంటే దాని స్కోప్ ఎంతవరకు ఉంటుందనేది మనం తెలియజేస్తూ ఫండమెంటల్స్ ఒకవైపు, అలానే కరెంట్ అఫైర్స్ రెండింటినీ కలిపి స్టూడెంట్స్కి మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్లీ వీళ్ళు ఆ విధంగా నేర్చుకుంటేనే రేపొద్దున మంచి మార్కులు వస్తాయి. సో అందుకని మార్క్ ఎలా సాధించాలి, గొప్ప మార్కులు ఈ పర్టికులర్ పోర్షన్ ఎలా సాధించాలి అనేది దృష్టిలో పెట్టుకొని, అలానే స్టూడెంట్స్కి ఎలాంటి క్వశ్చన్ అడిగినా మనకు ఆన్సర్ వచ్చే విధంగా, వాళ్ళు చూడగానే ఆన్సర్ని గుర్తించే విధంగా మన బోధన ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు రీసెంట్గా మనం ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు చూసుకుంటే ప్రశ్నల స్థాయి పెరిగింది. అంటే గతంలో వర్డ్ ఆన్సర్స్ అలా ఉండే, ఇప్పుడు స్టేట్మెంట్స్ కానీ తర్వాత రీజనింగ్ అసెషన్ అలా ఇస్తున్నారు. సో ఈ ప్రశ్నల స్థాయికి తగ్గట్టు విద్యార్థి ఎలా ప్రిపేర్ అయితే తన ఉద్యోగం సాధించగలడు? అదే ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇప్పుడు ప్రశ్నల స్థాయి అనేది స్టూడెంట్ యొక్క వైడర్ నాలెడ్జ్ని టెస్ట్ చేసే విధంగా ఉన్నాయి. అంటే పైన చదివే స్టూడెంట్స్ కానీ, ఏదైనా ఒక బిట్ బ్యాంక్ మాత్రమే చదువుకుని వెళ్ళే స్టూడెంట్స్ కానీ ఈ ఎగ్జామ్ మరి క్రాక్ చేయడం చాలా కష్టం. సో అందుకని మనము స్టూడెంట్స్ కూడా చెప్పేది, ఈ ఆర్సీ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మాధ్యమం ద్వారా కూడా క్లియర్గా మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రశ్నలు అడుగుతున్న తీరు, మీరు ఏపీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానివ్వండి, అలానే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానివ్వండి, ఈ రెండిట్లోనూ ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ ప్యాటర్న్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అందుకని ఆ ప్యాటర్న్ తగ్గట్టుగానే మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్కి. రైట్, థ్యాంక్ యూ సార్. సో అలాగే విద్యార్థుల నుంచి వస్తున్న ఒక ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, అంటే ఆర్ట్స్ స్టూడెంట్స్ నుంచి, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ కొత్తగా ఏర్పాటు చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ని దాని గురించి కొంచెం భయపడుతున్నారు వాస్తవానికి. అంటే 75 మార్కులు చాలా కీలకం కాబట్టి భయపడుతున్నారు. సో ఆర్ట్స్ స్టూడెంట్స్ దీంట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, సిలబస్లో అణుశక్తి అనేది ఉంది. ఆ అణుశక్తి రియాక్టర్ ఎట్లా పనిచేస్తుందని డైరెక్ట్గా ఆర్ట్స్ స్టూడెంట్స్ చదివితే అర్థం కాదు. అందుకని స్టూడెంట్స్ బేసిక్స్ని కలుపుకొని చదవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ స్ట్రక్చర్, పరమాణు నిర్మాణాన్ని ఫస్ట్ స్టూడెంట్ తెలుసుకుంటే ఆ తర్వాత దానికి సంబంధించి రేడియో ధార్మికత అనేది, రేడియో యాక్టివిటీ ఏంటనేది తెలుస్తుంది. తద్వారా అప్పుడు న్యూక్లియర్ ఫిజన్, కేంద్రక విచ్ఛిత్తి, కేంద్రక సంలీనం లాంటి టాపిక్స్ మీద స్పష్టత వస్తుంది. ఇవి రాగానే అణు రియాక్టర్లను తెలుసుకోవడం చాలా ఈజీ. సో దాంతోపాటు దేశంలో అణు కార్యక్రమంలో ఏమేమి జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏ రియాక్టర్లు నిర్మించబడుతున్నాయి, ఒక రియాక్టర్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొదటి దశ రియాక్టరు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టరు, రెండో దశ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టరు, మూడో దశ అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ మధ్య భేదం ఏముంది అనేది తెలుసుకోవడం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడైతే ముందు దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది తెలుసుకోగలిగితే. సో అందుకని ఈ ఆర్ట్స్ అభ్యర్థులు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. సో ఒకవైపు మీరు బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని, ఫండమెంటల్స్ తెలుసుకొని, ప్రాసెస్ని అర్థం చేసుకొని, ఆ తర్వాత దానికి రిలేటెడ్ డెవలప్మెంట్స్, కాంటెంపరీ సమకాలీన అభివృద్ధిని తెలుసుకుంటే నన్ను అడిగితే ఇదే ఈజియెస్ట్ పార్ట్ అని నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. మరొక విభాగం 75 మార్కులకు సంబంధించింది, పేపర్ 1లో 75 మార్కులు ఉన్న
పాలిటిక్స్ సంబంధించి కృష్ణారెడ్డి సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్ మీరు చెప్పండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో పేపర్ 1లో 75 మార్కులకి మీ సెక్షన్ ఉంది. ఈ పాలిటీ విభాగంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి? పోటీ పరీక్షల్లో ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో 75 మార్కులకు భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, అలాగే కొంత భాగము గవర్నెన్స్ ప్రస్తావించారు. మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. 5 యూనిట్లో ఇంటర్నల్గా సిలబస్ విస్తృతంగా ఉంది. పోటీ పరీక్షలకు తయారవుతున్న ప్రతి అభ్యర్థి కూడా సబ్జెక్ట్ ఏదైనా పాలిటీతో సహా మొదట వారు సిలబస్ పైన సమగ్రమైన యొక్క అవగాహన కలిగి ఉండాలి. రెండవది గత ప్రశ్నలు, అంటే అది సివిల్స్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఈ పాలిటీ పైన ఎలాగా వచ్చే ప్రశ్నలు వాటి యొక్క స్థాయిని అంచనా వేయాలి. మూడవది మరి ఆ విధంగా ఆ స్థాయికి అనుగుణంగా వాళ్ళు తయారు కావడానికి అవసరమైన యొక్క స్టడీ మెటీరియల్ ఏముంది, అలాగే దానికి సంబంధించిన యొక్క గైడెన్స్ ఎక్కడైనా లభ్యమవుతుందా, ఈ 3 అంశాలు వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఇక ప్రిపరేషను ఎలా ఉండాలి అంటే, భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థలో ప్రస్తావించిన ప్రతి పదము అభ్యర్థి 6వ తరగతి నుంచి, అంటే వాళ్ళు సైన్స్ అయినా ఆర్ట్స్ అయినా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతిరోజు విన్న పదాలే. ముఖ్యంగా భారత రాజ్యాంగం, రాజ్యాంగ రచన, ప్రాథమిక హక్కులు, ఆదేశిక నియమాలు, అలాగే రాజ్యాంగ సవరణ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, హైకోర్టు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పంచాయతీ వ్యవస్థ, ప్రతి పదము 6వ తరగతి నుంచి వాళ్ళు 10వ తరగతి వరకు విన్నదే. తర్వాత వాళ్ళు సైన్స్ గ్రూపు, ఇంజనీరింగ్ రావచ్చు, కానీ ఈ పదాలన్నీ వారికి పరిచయమే. కంటెంట్ ఈజ్ నోన్. కానీ ఎప్పుడైతే కంటెంట్ అనేది అభ్యర్థులకు తెలిసి ఉన్నట్లుగా అనుకుంటారో ఆ యొక్క అంశాలపైన ఫోకస్ చేయరు. అక్కడే చాలామంది పొరపడుతున్నారు. కనుక ఈ పర్యాయం జరగబోయే గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో సిలబస్తో పాటుగా ప్రశ్నల స్థాయి, ప్రశ్నల యొక్క ప్రమాణాలు బాగా పెరిగాయి. మరి ఆ స్థాయిలో దానికి అనుగుణంగా అభ్యర్థులు తయారు కావడానికి ఏం చేయాలి అంటే, సాధారణంగా ఏదో ఒక బుక్ తీసుకుంటారు, అలా కోచింగ్ వెళ్తారు, అలా కొన్ని ప్రాక్టీస్ చేస్తారు, తర్వాత ఎగ్జామ్కి వెళ్తే అక్కడ 75 మార్కుల్లో కనీసం అంటే 35-40 కంటే ఆన్సర్ చేయడం మీద గగనం అవుతుంది. అక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారు. అక్కడ వాళ్ళు అంచనా వేయాలి ఎందుకు మనము ఫెయిల్యూర్ అవుతున్నారు. ఆ ఫెయిల్యూర్కు ప్రధాన కారణం ఏంటంటే, అభ్యర్థి చదివిన సమయంలో దానిని అర్థం చేసుకున్న తర్వాత అనువర్తనలో ఫెయిల్ అవుతున్నాడు. అనువర్తనలో అభ్యర్థి సక్రమంగా ఆ యొక్క అవగాహన చేసుకొని ప్రశ్నకు ఆన్సర్ చేయాలి అంటే సబ్జెక్టును విస్తృతంగా లోతుగా చదవాలి. విస్తృతంగా లోతుగా చదవడం అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఉదాహరణకు మీరు ప్రవేశిక అనే ఒక అంశాన్ని చదువుతున్నారు, ప్రియాంబుల్ అంటాం ఇంగ్లీష్లో. అందరితో ప్రవేశిక అనేది ఈ విధంగా ఉంది, ఆ పదాలోనే ఈ పదాలోనే అందరూ చదువుతారు. కానీ ప్రశ్న ఎలా వస్తుంది? ప్రవేశిక అనేది భారత రాజ్యాంగానికి సూచిక వంటిది, సూచనాత్మకం వంటిది, పై రెండు కాదంటారు. వెంటనే ఏం చేస్తారు? ప్రవేశిక అనేది సూచిక అని రాసేస్తారు. సూచిక అంటే ఇంగ్లీష్ ఇండెక్స్ అంటారు. అక్కడే తప్పు చేస్తారు. సూచిక కాదు, సూచనాత్మకం అంటే ఇండికేటివ్. మొత్తం భారత రాజ్యాంగంలోని 395 ప్రకరణలు 1,12,000 పదాలు సంబంధించి 30 పదాల్లో సారాంశాన్ని చెప్పారు. అంటే ఇది సూచికనా, సూచనాత్మకమా? ఇట్ ఈజ్ ఏ ఇండికేటివ్. ఇలాంటి సూక్ష్మమైన అంశాలను అక్కడ వాళ్ళు గమనించలేకపోవడం వల్ల ఈజీ అనుకొని ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ తప్పులు చేసే అవకాశం ఉంది. అలా తప్పులు జరగకుండా ఉండాలి అంటే ఆ సబ్జెక్ట్లో నిష్ణాతుల యొక్క అధ్యాపకుల యొక్క పర్యవేక్షణ ఉంటే డెఫినెట్గా ఈరోజు ఆర్సీ ఎగ్జామ్ ద్వారా మనము అభ్యర్థులకు నీకు భరోసా ఇస్తాను, అలాంటి తప్పులు చెయ్యరు. తప్పులు చేయకుండా ముందే మీరు జాగ్రత్తగా వారికి ఇలాంటి అంశాలు చెప్పినప్పుడు సక్రమంగా ప్రిపరేషన్ స్థాయి జరిగినప్పుడు గరిష్ట మార్కుల సాధనకు సాధ్యమవుతుంది. రైట్ సార్. ఇప్పుడు అంటే వాస్తవానికి మీ అంత సీనియారిటీ ఉన్న పాలిటీ ఫ్యాకల్టీ 2 తెలుగు రాష్ట్రాలు ఎవరూ లేరు. చాలామంది పాలిటీ ఫ్యాకల్టీలకి మీరు గురువు. ఆ విషయంలో మేము చాలా అదృష్టవంతులం. సో ఇప్పుడే మీరు ప్రకరణలు, షెడ్యూల్ వాటి గురించి మాట్లాడారు. సో పాలిటిక్స్ సంబంధించి పిల్లలు అడుగుతున్న ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ఈ షెడ్యూళ్ళు, ఆర్టికల్స్ ఇవన్నింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఉన్నాయి కదా, మేము కన్ఫ్యూజింగ్గా ఫీల్ అవుతున్నాం అంటున్నారు. సో వాటిని మీరు ఎలా పిల్లలకి మన ఆర్సీ ఎగ్జామ్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 బ్యాచ్లో వాటిని పిల్లలకి అర్థమయ్యేలాగా, ఈజీగా గుర్తుంచుకునేలాగా ఎలా చెప్పబోతున్నారు? కిరణ్, నువ్వు చాలా చక్కగా చెప్పావు. అది లక్షలాది మంది అభ్యర్థుల యొక్క మస్తిష్కంలో మెదులుతున్న చాలా ప్రశ్న. 395 నిబంధనలు, దానికి సంబంధించిన క్లాజెస్, సబ్ క్లాజెస్ అన్నీ కలిపితే 1000 వస్తాయి. దీంతో పాటు కేసుల గురించి కూడా ఆ కేసులు 42,000 కేసులు ఉన్నాయి.
సుప్రీంకోర్టు అంటే భారత రాజ్యాంగం అమలుకి వచ్చిన తర్వాత 42,000 కేసులు, 1000 ఆర్టికల్స్, దానికి సంబంధించిన సబ్ ఆర్టికల్స్, ఇలా చాలా విస్తృతంగా ఉంటుంది. ఇన్ని అంశాలు నిజంగా ఒక సామాన్య అభ్యర్థికి చదివి గుర్తుంచుకొని ఎగ్జామ్ సమయానికి వాటిని అతను రీకాల్ చేయగలడా అనేది ప్రతి అభ్యర్థికి ఈ యొక్క సంశయం అనేది ఉంది, ఖచ్చితం. అయితే ఇందులో 2 అంశాలు అభ్యర్థులు గమనించాలి. ఈ ప్రశ్నలన్నీ మెమరీ ఆధారంగా రావు. మొత్తం 75 ప్రశ్నలు కాను కాగ్నిటివ్ అంటే మెమరీకి సంబంధించిన ప్రశ్నలు ఒక 15-20 ప్రశ్నలు ఉంటాయి. మిగతా మీరు అవగాహన దానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఈ 15-20 ప్రశ్నల్లో ఒక 7-8 ప్రశ్నలు ఆర్టికల్స్, 2 ప్రశ్నలు భాగాలు, 2 ప్రశ్నలకు సంబంధించి షెడ్యూల్స్, అది సుప్రీంకోర్టు కేసులు ఎలా గుర్తుపెట్టుకోవాలో అభ్యర్థికి మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పిన తర్వాత ఆ సారాంశాన్ని లాజికల్గా గుర్తుపెట్టుకోవచ్చు. రాజ్యాంగాన్ని చాలా లాజికల్గా రాశారు. ఆ లాజికల్ ఎక్కడుంది, ఆ యొక్క సూక్ష్మంలో మోక్షం అనేది మీరు అన్నట్లుగా ఆ సీనియర్ అధ్యాపకులు, ముఖ్యంగా సివిల్ సర్వీసెస్కు బోధించిన వారు మాత్రమే ఆ యొక్క నాడిని పట్టుకోగలరు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ మా అందరికీ ఉంది కనుక అభ్యర్థికి ఈరోజు నేను మనము ఈ యొక్క ఇంటర్వ్యూ మూలంగా చెప్తున్నాను. 395 ఆర్టికల్స్లో ఒక 150 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకుంటా చాలు. 150 ఆర్టికల్ను 150 సెకండ్లలో గుర్తుపెట్టుకునే విధంగా అభ్యర్థులకు తర్ఫీదిస్తాం. ఆ ఎక్స్పీరియన్స్ మాకుంది, ఆల్రెడీ మనం ప్రూవ్ చేశాను కూడా. కానీ అభ్యర్థులు ఏ సంశయం లేదు. అవి సబ్జెక్ట్ మీరు అన్నారు, ప్రశ్నల స్థాయి ఇవన్నీ ప్రమాణాలు పెరుగుతున్నాయి, విస్తృతమైన సిలబస్, టైం తక్కువగా ఉంది. ఇవన్నీ ఎట్లా చేయాలంటే ఒకటేనండి, అభ్యర్థి సొంతంగా చదివితే ఇబ్బంది పడతారు. అందులో నిష్ణాతుల వరకు సలహా తీసుకుంటే టైం సేవ్ అవుతుంది. రెండోది మనకి ధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది. ఇవన్నీ కలిసి వచ్చినప్పటికీ అభ్యర్థికి విజయం వచ్చేది. అందుకే అభ్యర్థులు అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని ఎలా చదివితే మనకు అంతిమంగా విజయం వస్తుందన్నప్పుడు అభ్యర్థి కష్టపడాలి, మాలాంటి వారి యొక్క సలహాలు తీసుకోవాలి, మిగతా ఫ్రెండ్స్ యొక్క తోడ్పాటు, ఇవన్నిటికీ మనం ఒక వేదికగా పనిచేస్తాం. ఇక్కడ కోచింగ్తో పాటు అభ్యర్థులకు కావాల్సిన అన్ని సరంజాములు వేదికగా మనము అందించే ప్రయత్నం చేస్తున్నాం. అది అభ్యర్థులు ఈ యొక్క ఆర్సీ ఎగ్జామ్ యొక్క ప్రత్యేకతను గుర్తిస్తే డెఫినెట్గా వారు అనుకున్న విజయాన్ని సాధిస్తారు. అందుకు మనం సదా వాళ్ళకి తోడ్పడుతూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. ఆర్సీ ఎగ్జామ్ సంబంధించి ఏపీఎస్సీ గ్రూప్ 2 పాలిటీ ఆఫ్లైన్కి సంబంధించి అలాగే ఇంగ్లీష్ మీడియం సంబంధించి మీ సేవలు మాకు అందినందుకు చాలా ధన్యవాదాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం కరీం సార్ని అడిగి తెలుసుకుందాం. కరీం సార్, మీరు చెప్పండి, ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో ఫస్ట్ పేపర్లో ఫస్ట్ కాంపోనెంట్ మీదే ఉంది 75 మార్కులకి. ఆ ఏపీ హిస్టరీకి సంబంధించి విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి? రైట్ అండి. ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్కు సంబంధించి ప్రిలిమ్స్లో ఒక పేపరు, మెయిన్స్లో 2 పేపర్లు ఉన్నాయి. అంటే 150 మార్కులు ప్రిలిమ్స్కు, 300 మార్కులు మెయిన్స్కు. ఈ రెండింటిని మీరు ఇంటిగ్రేటెడ్గా వెళ్ళాలనేటువంటిది నా అభిప్రాయం అండి. అంటే ప్రిలిమ్స్ చదివి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఆలోచిద్దాంలే అనుకున్న వాళ్ళు పోయినట్లే. కాబట్టి దీన్ని వేరు చేయకుండా, ఎందుకంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కు తగిన సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, స్టార్ట్ చేయడం అనేటువంటిది అవివేకం అవుతుంది. సో మెయిన్స్ను ప్రిలిమ్స్తో పాటుగా చదివేయాలి. ఇక మెయిన్స్ పరీక్షలు రాసే అంటే ప్రిలిమ్స్ రాసే ముందు ఒక నెలన్నర ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్ మీద చదవచ్చు. కానీ ఇప్పటి నుంచే నేను ప్రిలిమ్స్ చదువుకుంటూ వెళ్తాను, మెయిన్స్ తర్వాత చూస్తానని చెప్పుకోవడము ఆ విద్యార్థి అమాయకత్వం అవుతుంది. సో ఈ పాయింట్లో నేను ఆర్సీ ఎగ్జామ్స్ ఏపీఎస్సీ గ్రూప్ 2 ఆఫ్లైన్లో ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్లో నేను వెళ్ళడం జరుగుతుంది. 30 మార్కులు భారతదేశ చరిత్ర ప్రిలిమ్స్లో ఉంటుంది, 75 మార్కులు ఆంధ్ర హిస్టరీ మనకు మెయిన్స్లో ఉంటుంది. దీన్ని కంప్లీట్గా నేను సెపరేట్ చేయను, ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో వెళ్ళడము. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను భారతదేశ చరిత్ర చర్చించేటప్పుడు ఇప్పుడు శాతవాహనులు అనే చాప్టర్ ఉందండి. ఈ శాతవాహనులు ఇండియన్ హిస్టరీలో ఏ పీరియడ్లో వస్తారు అంటే ఆ శాతవాహనులకు సంబంధించినటువంటి కాంటెంపరీస్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి. ఇది కావాలంటే శాతవాహనులు ఆంధ్రదేశాన్ని పాలించేటప్పుడు భారతదేశంలో ఇంకా ఏం రాజ్యాలు ఉన్నాయి, వాళ్ళతో సంబంధాలు ఏంటి కావాలి. కాకతీయుల గురించి డిస్కస్ చేసేటప్పుడు ఢిల్లీ సుల్తాన్ల గురించి ఐడియా రావాలి. అంటే ఏ రకంగా ఢిల్లీ సుల్తానులు కాకతీయ రాజ్యాన్ని జయించారనేటువంటిది. అదే మీరు ఆధునిక ఆంధ్ర చరిత్రకు వస్తే సామాజిక మత సంస్కరణోద్యమాలు ఉన్నాయి. అదే టాపిక్ మనకు ఇండియన్ హిస్టరీలో కూడా ఉంటుంది. అంటే ఇండియన్ హిస్టరీలో మనం రాజా రామ్మోహన్ రాయ్ గురించి చర్చించి, దయానంద సరస్వతి గురించి చర్చించి, అదే రకంగా వివేకానందుని గురించి చర్చిస్తాము. అదే టాపిక్ను మనం ఇంటిగ్రేటెడ్గా ఆంధ్రలో ఉన్న సంస్కరణ ఉద్యమాలు తీసుకొని వస్తే అక్కడ రామ్మోహన్ రాయ్ వాళ్ళ గురించి చర్చించి, ఇక్కడ కందుకూరి వీరేశలింగం కానివ్వండి, అదే రకంగా రఘుపతి వెంకటరత్నం నాయుడు కానివ్వండి. అంటే బ్యాక్గ్రౌండ్ ఈ రెండింటికి ఒకటే. అలాగే ముందుకు వెళ్తే 1857 తిరుగుబాటు ఇండియన్ హిస్టరీలో డీటెయిల్గా చదువుతాము. అక్కడే ఆంధ్రలో ఏం సంఘటనలు జరిగాయి
అంటే సునాయాసంగా ఇంటిగ్రేటెడ్ వేలో ముందుకెళ్ళాలి. జాతీయ ఉద్యమాన్ని తీసుకుంటాము, సహాయ నిరాకరణ ఉద్యమము, క్విట్ ఇండియా ఉద్యమము, స్వదేశీ ఉద్యమము. అంటే భారతదేశానికి ఒక ఉద్యమము, ఆంధ్రకు ఒక ఉద్యమం ఉండదండి. ఇదంతా భారతదేశ స్థాయిలో వచ్చినటువంటి ఉద్యమాలు. అందులో భాగంగా ఆంధ్రలో ఏం సంఘటనలు జరిగాయి అంటే ఒక ఇంటిగ్రేటెడ్ వేలో విద్యార్థికి ఏ రకంగా సునాయాసంగా అర్థం చేసుకోవచ్చు, తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని ఇవ్వడానికి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ను తీసుకెళ్లడం జరుగుతుంది. రెండోది ముఖ్యమైనటువంటిది, నేను హిస్టరీ బోధనలో నేను సివిల్ సర్వీసెస్ వాళ్ళకి కానివ్వండి, గ్రూప్ 2 వాళ్ళకి కానివ్వండి పెద్దగా డిఫరెన్స్ చూపించానండి. ఏ స్థాయిలో నేను సివిల్ సర్వీస్ బోధిస్తానో దాదాపుగా అదే స్థాయిలో గ్రూప్ 2ను బోధిస్తాను. మా గ్రూప్ 2 పిల్లలకు సివిల్ సర్వీస్ క్వశ్చన్ ఇస్తే హిస్టరీ పేపర్ ఆడుతూ పాడుతూ చేసేస్తున్నారు. సో ఆ రకమైనటువంటి స్థాయిలో బోధించడము అది అవసరం కూడా ఉంది. ఇందాక కృష్ణారెడ్డి సార్ అయితేనేమి, తర్వాత సి హరికృష్ణ సార్ అయితేనేమి చాలా క్లియర్గా చెప్పారు ప్రశ్నల స్థాయి ఎలా పెరుగుతుంది, దానికి అనుగుణంగా తయారు చేయడము. ఇంకోటి ఆర్సీ ఎగ్జామ్స్ను నేను ఎందుకు అభినందిస్తానంటే బహుశా ఎక్కడా లేనటువంటి ఒక కాంబినేషన్ను తీసుకురావడం. 30 ఏళ్ళు 33 ఏళ్ళు కృష్ణారెడ్డి సార్కి ఐ థింక్ 33 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. హరికృష్ణ సార్ కూడా దాదాపుగా 25 ఇయర్స్ నుంచి, నేను ఒక 25 ఇయర్స్ నుంచి, ఇలాంటి రేర్ కాంబినేషన్ను తీసుకురావడం అనేటువంటిది ఒక వండర్ఫుల్ థింగ్ అండి. దాన్ని నేను ఖచ్చితంగా ఆర్సీ ఎగ్జామ్స్ మేనేజ్మెంట్ను నేను అభినందిస్తున్నాను. నేను హిస్టరీ బోధనలో ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ అంటే ఒక సమగ్రమైనటువంటి దృక్పథాన్ని అవలంబించడము. కేవలం రాజకీయ చరిత్రకు పరిమితం కాకుండా సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మతపరమైనటువంటి చరిత్రను, లలిత కళలను, సో వీటినన్నిటినీ ఒక ఇంటిగ్రేటెడ్ వేలో తీసుకెళ్లడము, అంటే కాంప్రహెన్సివ్గా విద్యార్థికి ఇవ్వడము. ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్ అంటే చరిత్రను అర్థం చేసుకోవడానికి ఇతరత్ర శాస్త్రాల నుండి కాన్సెప్ట్స్ను తెచ్చుకోవడం, పాలిటీ నుంచి కొన్ని కాన్సెప్ట్స్ తీసుకురావడము, సోషాలజీ నుంచి కొన్ని కాన్సెప్ట్స్ తీసుకురావడము, జియోగ్రఫీ నుంచి, ఆంథ్రోపాలజీ నుంచి, ఫైన్ ఆర్ట్స్ నుంచి, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి, రిలీజియన్, ఎకానమీ, అంటే ఈ సబ్జెక్ట్స్ అన్నీ తీసుకొని వచ్చి చరిత్రను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నము. ఎప్పుడైతే మీరు ఈ ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్ అడాప్ట్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతి కాలంలో కూడా మన కుల వ్యవస్థ ఉందండి. కుల వ్యవస్థ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ కుల వ్యవస్థను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావాల్సినటువంటి టెక్నిక్స్ అన్నీ కూడా నేను సోషాలజీ, ఆంథ్రోపాలజీ నుంచి తీసుకురావడం జరుగుతుంది. అసలు ప్రపంచవ్యాప్తంగా ఈ సోషల్ స్ట్రాటిఫికేషన్, మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, ఏ సమాజానికైనా వెళ్ళండి, ఈ సామాజిక వర్గీకరణ అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది. దీన్ని మన ఇంగ్లీష్లో సోషాలజీ లాంగ్వేజ్లో చెప్పాలంటే సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటాము. ఏంటి సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే ఒక సమాజంలో ఉన్న ప్రజలను ఏదో ఒక బ్లడీ క్రైటీరియా తీసుకొని విభజించడము, వీరిని ఒక క్రమానుగత శ్రేణులు అమర్చడము. పైన ఉన్నవాడేమో గౌరవాన్ని పొందడము, పైన ఉన్నవాడేమో అధికారాలు పొందడము, కింద ఉన్నటువంటి వాడేమో అవమానాలు ఎదుర్కోవడము. ఇది భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సమాజంలో ఉంటుంది. సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేటువంటిది ఒక యూనివర్సల్ ఫెనామినా. అయితే దాని క్రైటీరియా వేరువేరుగా ఉంది. భారతదేశంలో ఈ స్ట్రాటిఫికేషన్కు క్రైటీరియా కుల వ్యవస్థ అయితే, కొన్ని దేశాల్లో చర్మపు రంగు క్రైటీరియా అవుతుంది, మరికొన్ని దేశాల్లో జాతి అనేటువంటిది ఆధారంగా ఉంటుంది, మరికొన్ని దేశాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు. ధనవంతుడేమో సోషల్ స్ట్రాటిఫికేషన్లో పైన ఉంటాడు, గొప్పవాడుగా ఉంటాడు, పేదవాడేమో కింద ఉంటాడు. అంటే యూనివర్సల్ ఫెనామినా ఇది. అయితే ఒక్కొక్క సమాజము ఒక్కొక్క క్రైటీరియా ఆధారంగా విభజించబడుతుంది. ఈ రకమైనటువంటి కాన్సెప్ట్స్ను తీసుకొని చరిత్రను ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి గాను నేను సోషాలజీ, ఆంథ్రోపాలజీ నుంచి కొంత సబ్జెక్ట్ తీసుకురావడం. ఈ ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ, ఈ సబ్జెక్టులను కనుక నేను తీసుకురాకపోతే, ఈ ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్ కనుక మనం చేపట్టకపోతే మన హిస్టరీ తేదీలు, రాజులు, యుద్ధాలు తప్ప మరేమీ ఉండదు. సో సివిల్ సర్వీసెస్లో ఏ స్టాండర్డ్లో మేము టీచ్ చేయడం జరుగుతుందో గ్రూప్ 2 విద్యార్థులకు అదే స్టాండర్డ్లో ఇవ్వడము. ఇంకొకటి కన్సెప్చువల్ క్లారిటీ. కాన్సెప్ట్స్, హిస్టరీలో ఏం కాన్సెప్ట్స్ ఉంటాయి సార్, రాజులు, యుద్ధాలు అనుకుంటే మీరు పొరబడినట్లు, చరిత్ర పైన మీకు అవగాహన లేనట్టు అర్థమండి. సో హిస్టరీలో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ క్లారిటీని ఇవ్వడం ద్వారా సబ్జెక్ట్ను కష్టపడి కాకుండా ఇష్టపడి చదవడము. సో ఒక ఇంటిగ్రేటెడ్ మేనర్లో భారతదేశ చరిత్రను, ఆంధ్రదేశ చరిత్రను సమగ్రంగా వాటిని ఇంటిగ్రేట్ చేస్తూ బోధించడము, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్లో వెళ్ళడము, ఒక రేషనల్ అప్రోచ్లో వెళ్ళడము, సునాయాసంగా తక్కువ టైంలో మ్యాక్సిమం మార్కులు కవర్ చేయడము. 105 మార్కులకు ప్రిలిమ్స్లో 30 మార్కులు, 75 అంటే నేనైతే 105 మార్క్స్కు నేను టీచ్ చేయడం జరుగుతుంది. నా విద్యార్థులు 100 మార్కులు తీసుకురావాలనేటువంటిది నా లక్ష్యము. ఆ లక్ష్యాన్ని సాధించడానికి నా వైపు నుంచి కంప్లీట్గా సహాయ సహకారాలు విద్యార్థులకు ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. రీసెంట్గా మనకి ఒక 10-15 మంది పిల్లల వరకు మెసేజ్ చేశారంటే హిస్టరీకి సంబంధించి
అంటే వాళ్ళ సంస్థల పేర్లు మనం చెప్పకూడదు, కానీ వాళ్ళు చేసిన ప్రశ్న ఏంటంటే, సార్ మా దగ్గర మా క్లాస్లో హిస్టరీ అని కానీ ఏపీ హిస్టరీ మాకు సంవత్సరాలు రాజులు పేర్లే చెప్తున్నారు, ఇవి చదువుకుంటే మేము ఉద్యోగం సాధించగలమా, లేకపోతే మేము ఎలా 75 మార్కులకు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఎలా చేయాలి, పేపర్ చూస్తేనే చాలా టఫ్గా ఉంటుంది, ఇవేం రావట్లేదు, కానీ మాకు ఇక్కడ ఇట్లానే చెప్తున్నారు, ఇది కరెక్ట్ అయిన అప్రోచ్ అయినా మేము చదవచ్చా అని 10 మంది దాకా మెసేజ్లు చేశారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? జనరల్గా ఏంటంటే అండి, ఈ గ్రూప్ 2 విద్యార్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, కొంతమంది ఫ్యాకల్టీలు కూడా ఉండొచ్చు. హిస్టరీ అంటే తేదీలు, సంఘటనలు, రాజులు. ఒక రకంగా చెప్పాలంటే చరిత్రను రాజుల యొక్క బయోగ్రఫీగా మార్చి పడేశారండి. ఇది చాలా అవుట్డేటెడ్ అప్రోచ్. ఇంకా చాలామంది అవుట్డేటెడ్ అప్రోచ్లోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఎప్పుడైతే మీరు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ పైనే ఆధారపడి ఆబ్జెక్టివ్ పరీక్షల్లో మీరు వెళ్ళారనుకోండి, మీరు ప్రమాదంలో పడ్డట్టే. నేను అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు, నేను కాంపిటేటివ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నేను కూడా ఒకప్పుడు విద్యార్థిగా ఉండి నేను కూడా గ్రూప్ 1లు గ్రూప్ 2లు సాధించి కొంతకాలం ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చాను. నేను గ్రూప్ 1 పాస్ అయ్యాను, గ్రూప్ 2 పాస్ అయ్యాను, ఆ ఉద్యోగాలు చేశాను, సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. గత 25 ఏళ్ళుగా నాకున్న ప్యాషన్తో నేను టీచింగ్లో వచ్చి పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా నేను ఆబ్జెక్టివ్ పరీక్షలైనా ఆబ్జెక్టివ్ పద్ధతిలో నేను చదవలేదండి. సంఘటనలు, తేదీలు అలాంటి వారికి నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మీరు ఇంకో 10 ఏళ్ళు చదువుకోండి. బిట్ల ద్వారా మీ టీచర్ కూడా మీ బిట్ల ద్వారా చదువు చెప్తున్నారంటే మీరు ఎక్కడ అడ్రస్ లేకుండా పోయినట్టే. సో అవగాహన లేని వాళ్ళు మాత్రమే ఈ రకమైనటువంటి అంశాలకు వెళ్ళడం జరుగుతుంది. చరిత్రను సమగ్రంగా, చరిత్రను కాన్సెప్చువల్గా నేను చాలా క్లియర్గా చెప్పాను. ఎప్పుడైతే మీరు కాన్సెప్చువల్ క్లారిటీతో, బేసిక్స్తో ముందుకు వెళ్తారో, ఈ బిట్లు ఉంటాయి చూడండి, మీరు ఎగ్జామ్లో చేసేవి మీ వెంట పరిగెత్తుతాయి, మీ వెంట వస్తాయి. మీరు బిట్ల వెంట పరిగెత్తితే మాత్రము ఈ మీ పోరాటం అనేటువంటిది విఫలమవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, బిట్ల వెనక పరిగెత్తొద్దండి, బిట్లే మీ వెనక వస్తాయి. సబ్జెక్ట్ పైన సంపూర్ణమైన అవగాహన ఉండాలి. సంపూర్ణమైన అవగాహన ఉన్న వాళ్ళు ఆన్సర్ తెలియకపోయినా ఎలిమినేషన్ ప్రాసెస్, అనలిటికల్ ప్రాసెస్, ఏదో ఒక ప్రాసెస్తో తెలియని ప్రశ్నను కూడా సమాధానం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మేము 25 ఏళ్ళుగా విద్యార్థులకు చెబుతున్నాము. ఆర్సీ ఎగ్జామ్స్ ఆఫ్లైన్లో కూడా ఆ విద్యార్థులకు చెప్పాను. నేను ఛాలెంజింగ్గా తీసుకోవడము, దీన్ని ఒక ఛాలెంజింగ్గా పరిమితమైనటువంటి బ్యాచ్ ఉంటుంది. ఈ పరిమితమైన బ్యాచ్లో స్టూడెంట్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ యూనిట్ వైజ్ టెస్ట్లను పెడుతూ ఇవాల్యుయేషన్ తీసుకురావడము. సో టెస్టింగ్, ఇవాల్యుయేషన్, కోచింగ్, ఈ గైడెన్స్ ఇవన్నీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ మేనర్లో విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఎవరికి అవసరం లేదు. థ్యాంక్ యూ కరీం సార్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఏపీ హిస్టరీ విభాగానికి సంబంధించి విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు, వాళ్ళ యొక్క భయాలను పోగొట్టేలాగా చాలా అద్భుతంగా విశ్లేషించారు. సో నెక్స్ట్ మనం ఎకానమీ పాషా సార్ నడదాం. పాషా సార్, మీరు చెప్పండి, గతంలో 150 మార్కులకి ఎకానమీ ఉండేది, ఇప్పుడు దాన్ని 75 మార్కులు కుదించారు. దీనిపై అసలు మీ ఫస్ట్ కామెంట్ ఏంటి? ఓకే అండి, కిరణ్ గారు మంచి క్వశ్చన్ అడిగారు. మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో గత కొన్ని సంవత్సరాల నుంచి 150 మార్కులకు పేపర్ 3లో భాగంగా ఎకానమీ ఉండేది. ఇప్పుడు ఏపీపీఎస్సీ ఇటీవల తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్లో భాగంగా 75 మార్క్స్కు దీన్ని కుదించడం జరిగిందండి. ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, మార్కులు తగ్గాయి కానీ సిలబస్లో ఎక్కడ కూడా రాజీ పడలేదు, అదే సిలబస్ను ఇచ్చారు. మోరోవర్ మెయిన్స్లో ఈ పేపర్ 2లో స్టూడెంట్ డ్రివెన్ ఎక్కువ చేశారండి. అంటే కరెంట్ అఫైర్స్తో లింక్ ఉన్నటువంటి అంశాలను ఎక్కువ పెట్టారు. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ దీంట్లో తీసుకొచ్చారు, ఎకానమీ అనేది కూడా దీంట్లో పెట్టారు. మీరందరూ ఇక్కడ ఒక పాయింట్ను గమనించాలి. ఎకానమీ యొక్క యాంగిల్ అనేది చేంజ్ అయిపోయిందండి. ఎకానమీలో ఒకప్పుడు గ్రోత్ ఉండేది, తర్వాత డెవలప్మెంట్ వచ్చింది. ఇప్పుడేమో సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీని తీసుకొచ్చారు. కాబట్టి అభ్యర్థులు కరెంట్ అఫైర్స్తో రిలేట్ ఉన్నటువంటి ఈ పేపర్ మీద పట్టు సాధించవలసిన అవసరం ఉంది. మ్యాక్సిమంగా ఎంత బాగా ఈ పేపర్లో స్కోర్ చేయగలిగితే అంత ఈజీగా మీరు గవర్నమెంట్ జాబ్లో మీ పోస్టును మీరు రిజర్వ్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఇక్కడ నా కామెంట్ ఏంటంటే, సిలబస్ పైన అభ్యర్థులు సమగ్రంగా కృషి చేయవలసిన అవసరం ఉందనేది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఈ ఎకానమీకి సంబంధించి విద్యార్థులు ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏంటంటే, ఎకానమీలో కొన్ని చాప్టర్స్ని బాగా చదువుతూ కొన్ని చాప్టర్స్ని వదిలేస్తూ అట్లా చదువుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓకే అండి, ఇప్పుడు ఎకానమీకి సంబంధించి కేవలం ఒక చాప్టర్ చదివితే మనం స్కోర్ చేయలేమండి. ఎందుకంటే ఆ సిలబస్లో ఒక వెయిటేజ్ అంటూ ఉండదు. మనకు అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చాప్టర్ చదువుకుంటే ఆ చాప్టర్ నుంచి కంపల్సరీగా మనకు క్వశ్చన్ వస్తుందండి. ఈ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చాప్టర్ నుంచి ఇలా క్వశ్చన్స్ వస్తాయనేది మనకు బ్లూ ప్రింట్ ఉండదు.
క్వశ్చన్ ఎక్కడి నుంచి అయినా అడగొచ్చు. కాబట్టి ఒక టాపిక్కే మనం ప్రాధాన్యత ఇచ్చి చదువుకుంటున్నారు. నాకు కూడా ఈ సమాచారం ఏంటంటే చాలామంది అభ్యర్థులు అడుగుతూ ఉంటారు, సార్ ఒక జాతీయ ఆదాయం చదివితే సరిపోతుందా మన ఎకానమీకి సంబంధించి అంటే, ఎట్టి పరిస్థితుల్లో సరిపోదండి. జాతీయ ఆదాయంలో ప్రాధాన్యతలు చాలా మారిపోయాయి. ఒకప్పుడు ఓన్లీ గ్రోత్ రిలేటెడ్ ఉండేది కాబట్టి జాతీయ ఆదాయం నుంచి క్వశ్చన్స్ వచ్చేవి. అకాడమిక్ అప్రోచ్ నుంచి పాలసీ అప్రోచ్కి క్వశ్చన్ పేపర్ షిఫ్ట్ అయిపోయింది. కాబట్టి జాతీయ ఆదాయం చదవాలి, దాంట్లో ఉన్నటువంటి మార్పులు చదువుతూనే మిగతా టాపిక్ మీద కాన్సన్ట్రేట్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఒక చాప్టర్ ఓరియంటేషన్లో మనం ఎప్పుడు చదవరాదు. ఉదాహరణకు మన ఇండియన్ ఎకానమీలో 3 ఇంపార్టెంట్ టాపిక్స్ను మన సిలబస్లో పెట్టడం జరిగింది. ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఎకనామిక్ స్ట్రక్చర్ పెట్టారు. దాంట్లో జాతీయ ఆదాయం ఒక సబ్ టాపిక్ మాత్రమే. ఒక యూనిట్కు 10 మార్కుల కింద మనం వెయిటేజ్గా డివైడ్ చేసుకుంటే జాతీయ ఆదాయానికి ఉన్నది కేవలం 5 మార్క్సే. కాబట్టి దానికి ప్రాధాన్యత కొంచెం తగ్గిపోయింది. దాంతోపాటుగా దాంట్లో ఇటీవల కాలంలో ప్లానింగ్ ప్రాసెస్లో వచ్చినటువంటి మార్పులు చేర్చారు. అంటే నీతి ఆయోగ్ ఈ కోఆపరేటివ్ ఫెడరలిజంలో సబ్ ఫెడరలిజంలో తీసుకొచ్చినటువంటి మార్పులు పెట్టారండి. ఒకప్పుడు సెంట్రలైజ్ ప్లాన్ ఉండేది, ఇప్పుడేమో డెమోక్రటిక్ ప్లాను, డీసెంట్రలైజ్ ప్లాను, బాటమ్ టు టాప్ అప్రోచ్ ఇట్లాంటివి పెరిగిపోయాయి. దీనిపై అభ్యర్థులు దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉంది. ఇంకొక ప్రధానంగా మనకి సిలబస్లో ఇండియన్ ఎకానమీ సిలబస్లో బ్యాంకింగ్, మనీ, తర్వాత ఈ ఇన్ఫ్లేషన్కు సంబంధించినటువంటి టాపిక్స్లో కొన్ని మార్పులు చేస్తూ స్లైడ్ చేంజెస్ చేస్తూ పెట్టడం జరిగిందండి. ఇక్కడ స్టూడెంట్ కాంప్రిహెన్సివ్గా ఫోకస్ పెట్టాలి, ఎందుకంటే మ్యాక్సిమం క్వశ్చన్ ఈ ఈవెంట్ నుంచి అడగడానికి అవకాశం ఉంది. మోర్ ఆర్ లెస్ ఎకానమీ అంటేనే సెక్టార్స్, మీకు అందరికీ తెలుసు. యూనిట్ 3గా మనకు అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ పెట్టారు. సో ఈ 3 రంగాల మీద అటు సివిల్ సర్వీసెస్లో కానీ, గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ క్వశ్చన్ల సరళి బాగా పెరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఈ 3 రంగాల మీద బాగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. అందుకే ఒక యూనిట్ అప్రోచ్తో వెళ్ళకండి. సింగిల్ యూనిట్ అప్రోచ్ ఆల్వేస్ రిస్కీ ఫ్యాక్టర్ అవుతుంది. మనం మల్టిపుల్ వేలో చదవాలి. ఎకానమీ యొక్క మూలాలను అర్థం చేసుకొని ఆ మూలాల ఆధారంగా మనం చదవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే అకాడమిక్ అప్రోచ్ వీడాలి. అకాడమిక్ బుక్స్ నుంచి మనం బయటికి రావాలి. మనం పాలసీ ఓరియంటెడ్గా మన ఇండియన్ గవర్నమెంట్ మన ఏపీ ఎకానమీ మీద తీసుకొస్తున్నటువంటి అభిప్రాయాలు ఏంటి, నీతి ఆయోగ్ రిపోర్ట్స్ ఏమున్నాయి, ఆర్బీఐ రిపోర్ట్స్ ఏమున్నాయి, ఫైనాన్స్ కమిషన్ డెవల్యూషన్ ఏముంది, అలాగనే కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఐఎంఎఫ్ కానివ్వండి, మన యొక్క ఎకనామిక్ కండిషన్ మీద వాళ్ళ యొక్క కామెంట్స్ ఏమున్నాయి అనేది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో చాలా డిస్క్రిప్టివ్ వేలో ఇచ్చారు. ఆ ఓరియంటేషన్లో గిన చదివితే అన్డౌటెడ్లీ మన ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ డిస్పైట్ ఆఫ్ 75 మార్క్స్ మీరు 100% అష్యూరెన్స్గా మంచి మార్కులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఆర్సీ ఎగ్జామ్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ గురించి. ఇప్పుడు ఈ ఆర్సీ ఎగ్జామ్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్లో ఎకానమీ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో నేను టీచ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ స్టూడెంట్ ఇండివిజువల్గా ఐసోలేటెడ్గా ప్రొక్యూర్ చేసుకుని ఇవన్నీ బుక్స్ కలెక్ట్ చేసుకుని చదవడానికి టైం సరిపోదు. అందుకని నేనేం చేస్తానంటే నాకున్నటువంటి ఎక్స్పర్టైజ్ను వాడి మీకు డెఫినెట్గా ఫస్ట్ బేసిక్స్ మీద అండర్స్టాండింగ్ చేయిస్తాను. ఎకానమీ అంటే ఒక ఫోబియా ఉంటుందండి, ఏంటంటే ఆ కాన్సెప్ట్ డిఫికల్టీ ఉంటాయని, డేటా ఉంటుందని, ఎక్కువగా చదువుకోవాలని, గుర్తుండవని, ఇవన్నీ ఉంటాయి. సో దాన్ని నాకున్నటువంటి ఎక్స్పర్టైజ్తో మీకు ఈజీ ఒక పిక్టోరల్ వేలో ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్తో మోర్ ఎగ్జాంపుల్స్ నేను తీసేసుకొని మీకు ఆ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా ఆ బేసిక్ ఒక ఇంపార్టెన్స్ ఏంటో మీకు చెప్పడం జరుగుతుందండి. ఎకానమీ అంటే డేటా అనేటటువంటి ఒక మూస పద్ధతిలో మన కోచింగ్ సెంటర్స్ కానీ మన ప్రిపరేషన్ కానీ సాగుతూ ఉంది. దానికి ఆర్సీ ఎగ్జామ్లో నేను డేటా అనలిటిక్స్ పెడతాను మీకు. అంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు కానీ, లేదా మన ఇండియాలో 1951లో కానీ రీఫార్మ్స్ వచ్చినప్పుడు కానీ, తర్వాత మనకు రీసెంట్గా న్యూ జనరేషన్ రీఫార్మ్స్ వచ్చినప్పుడు కానీ, పోస్ట్ కోవిడ్ అండ్ ప్రీ కోవిడ్ ఉన్నటువంటి డేటాను అనలిటికల్ చేసి కొన్ని ఇంపార్టెంట్ డేటా వరకు మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనే దాని మీద కొన్ని టిప్స్ చెప్పడం జరుగుతుంది. మోర్ ఆర్ లెస్ స్టూడెంట్ ఇక్కడ చూడండి, రిపోర్ట్స్ బాగా చదవాలి, అది ఒక స్టూడెంట్ ఇండివిజువల్గా చదవలేరు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే చాలా రిపోర్ట్స్ ఉంటాయండి. లైఫ్ స్టాక్ సెన్సెస్ ఉంటుంది, పాపులేషన్ సెన్సెస్ ఉంటుంది, ఎకనామిక్ సెన్సెస్ ఉంటుంది, అగ్రికల్చర్ సెన్సెస్ ఉంటుంది, హ్యాండ్లూమ్ సెన్సెస్ ఉంటుంది, మరి ఇంకా రిపోర్ట్స్ ఓరియంటెడ్గా కొన్ని కామెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా నేను దాన్ని కోరిలేట్ చేసుకుని మీకు ఒక ల్యూసిడ్ వేలో దాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఎకానమీ అంటే దానికి సరిపడేటటువంటి పుస్తకం కూడా లేదండి.
దానికి ఒక సరైనటువంటి క్రమంలో మీకు ఒక మంచి మెటీరియల్ను నా ఆఫ్లైన్ ఆర్సీ ఎగ్జామ్ బ్యాచ్లో నేను స్టూడెంట్కు ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం కరీం సార్ ఇంకొక పాయింట్ చెప్పారు, ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్ కూడా ఉంటుందని. సేమ్ థింగ్ ఐఎమ్ ప్లానింగ్ టు కండక్ట్ టాపిక్ వైజ్ కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి క్వశ్చన్ల యొక్క సరళిని మీకు చెప్పడం జరుగుతుంది. సివిల్ సర్వీసెస్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఒకప్పుడు ఒక పాయింట్ తెలిస్తే ఎగ్జామినేషన్లో స్టూడెంట్ ఈజీగా ఆన్సర్ చేసేవాడండి. మేము ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ ట్రెండ్ ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఆ మొత్తం కాంప్రిహెన్సివ్గా ప్రతి పాయింట్ మీద స్టూడెంట్కు అవగాహన ఉండవలసిన అవసరం ఉంది. అలాంటి మోడల్ క్వశ్చన్స్ను కూడా స్టూడెంట్కు కొన్ని చూపించడం అనేది జరుగుతుంది. డెఫినెట్గా మా ఆర్సీ ఎగ్జామ్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ నుంచి ఒక హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ మా దగ్గర వచ్చేటటువంటి స్టూడెంట్కు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆ రెస్పాన్సిబిలిటీ మీకు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడైతే మనం డీల్ చేస్తున్నామో ఆ క్వశ్చన్స్ అనే ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సివిల్ సర్వీసెస్లో కానీ, గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ ఆ ఎక్స్పీరియన్స్ను మేము జోడించుకొని డెఫినెట్గా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. పాషా సార్ ఒకవైపు సబ్జెక్ట్ గురించి చెప్తున్నారు, అలాగే మీ ఎలా టీచ్ చేయబోతున్నారో చెప్పారు, అలానే ఆర్ట్స్ ఎగ్జామ్స్ గురించి చెప్పారు. సో మొత్తం మీద 75 మార్కులకు సంబంధించి పూర్తి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. సో ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ అండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 దానికి సంబంధించి అద్భుతంగా బోధించే ఫ్యాకల్టీలు, ఆ లెజెండరీ ఫ్యాకల్టీలు, 2 దశాబ్దాలకు పైగా సివిల్స్ బోధిస్తున్న ఫ్యాకల్టీలు కేవలం ఆర్సీ ఎగ్జామ్ సంస్థలో మాత్రమే ఉన్నారు. త్వరలో రాబోతున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి హైదరాబాద్ అశోక్ నగర్లో కొత్త బ్యాచ్లు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. సో మీరు వెంటనే వచ్చి మన ఆర్ట్స్ ఎగ్జామ్స్ ద్వారా మీ కళల ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.